బులెటిన్లో మరో బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ కేబినెట్లో కొత్త మంత్రులకు శాఖలు కేటాయించారు. గడ్డం వివేక్ కార్మిక న్యాయ క్రీడలు శాఖ, వాకటి శ్రీహరికి పశుసంవర్ధక వాణిజ్య పన్నుల శాఖ, అడ్డూరి లక్ష్మణ్కు ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ కేటాయించారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ అజీం జతన్. అజీం, ఇన్నాళ్ల మంత్రివర్గ విస్తరణకు ఉత్కంఠగా తెరపడింది. ఎవరెవరికి ఏ శాఖలు కేటాయించారు, ఎప్పుడు బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది? ఇటీవలే ఏదైతే ముగ్గురు కొత్తగా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారో అందులో గడ్డం వివేక్, అలాగే వాకిలి శ్రీహరి ముదిరాజు, అలాగే అడ్లూరు లక్ష్మణ్ ముగ్గురు కూడా ఏదైతే ఇటీవలే కొత్త మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారో అయితే వీరికి సంబంధించినటువంటి శాఖలపై ఏదైతే 2 రోజుల నుంచి కూడా ఏదైతే చర్చ జరుగుతుంది. అయితే ఆ చర్చకు ఇప్పుడుతో తెరపడిందని మనం చెప్పుకోవచ్చు. గడ్డం వివేక్ ఏదైతే కార్మిక శాఖ మరియు మైనింగ్ శాఖలు ఏదైతే కేటాయించడం జరిగింది. అలాగే వాకిటి శ్రీహరి ముదిరాజ్ కి ఏదైతే పశు సంవర్ధక శాఖ, క్రీడలు, అలాగే యువజన శాఖలు ఏదైతే కేటాయించడం జరిగింది. అలాగే అడ్లూరి లక్ష్మణ్ కి ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖతో పాటు మైనార్టీ శాఖలకు సంబంధించినటువంటి శాఖలను కూడా కేటాయించడం జరిగింది. ఏదైతే గత 2 రోజుల నుంచి కూడా ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి ఏదైతే ఏ శాఖలపై కేటాయింపులపై ఏదైతే చర్చలు జరిపారు. సో సీఎం రేవంత్ రెడ్డి ఇటు నేరుగా తెలంగాణకు చేరుకున్న వెంటనే ఏదైతే కొత్త మంత్రులకు ఏదైతే శాఖలు అయితే కేటాయించడం కూడా జరిగింది. అయితే వీరికి ఈ శాఖల కేటాయింపుపై ఏదైతే కొత్త ఉత్కంఠ ఉండేది, ఎవరికి శాఖలు కేటాయిస్తారు, ఏదైతే పాత మంత్రులకు సంబంధించిన శాఖల్లో మార్పులు చేర్పులు ఉంటాయి, మిగతా వారికి కూడా కొత్త శాఖలు కేటాయించడం ఒక చర్చ నేపథ్యంలో ఈ చర్చ అన్ని కూడా తెరపడింది. ఇప్పట్లో ఏదైతే పాత మంత్రుల శాఖల మార్పులు లేవు, కొత్త మంత్రులకు సంబంధించినటువంటి శాఖలు కూడా ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి దగ్గర సుమారు 15 శాఖలు ఉన్నాయి. సో ఈ శాఖల నుంచే కొత్త మంత్రులకు కూడా శాఖలు కేటాయించడం కూడా జరిగింది. ఇదే అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో మీడియాతో చిట్చాట్ చేస్తూ తెలంగాణకు వచ్చే ముందు ఏదైతే తన దగ్గర ఉన్న శాఖలనే కొత్త మంత్రులకు శాఖలు కేటాయించడం చాలా స్పష్టంగా చెప్పారు. సో అదే తరహాలోనే ముగ్గురికి కూడా గడ్డం వివేక్ కి, అలాగే ఏదైతే అడ్లూరు లక్ష్మణ్ తో పాటు ఏదైతే వాకిలి శ్రీహరి ముదిరాజ్ ముగ్గురికి కూడా ఏదైతే రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి శాఖలు ఏదైతే కేటాయించడం జరిగింది సతీష్. సో మరొక 3 బెర్తులు ఏదైతే కేబినెట్ లో ఏదైతే ఖాళీగా అయితే ఉన్నాయి, సో దానికి సంబంధించినటువంటి చర్చ ఇంకా కొనసాగుతూనే ఉంది. సో ఆ 3 కూడా ఏదైతే ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుందో అప్పుడు ఈ పూర్తి స్థాయి మంత్రివర్గానికి సంబంధించినటువంటి కేబినెట్ ఉంటుంది కాబట్టి అప్పుడు ఆ చర్చకు అయితే తెరబడేటువంటి అవకాశం వస్తుంది. ప్రస్తుతానికి అయితే ముగ్గురు కొత్త మంత్రులకు అయితే 3 శాఖలు ఇచ్చారు. రేపు ఏదైతే ఇప్పటికే సచివాలయంలో వీరికి సంబంధించినటువంటి ఏదైతే కార్యాలయాలు కూడా సిద్ధమవుతున్నట్టు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి సీఎస్ ఇప్పటికే వారికి సంబంధించినటువంటి క్యాబినెట్స్ అన్ని కూడా ఏదైతే ఇప్పటికే కేటాయించినట్టు కూడా తెలుస్తుంది. సో రేపు లేదా ఎల్లుండి ముహూర్తాలు చూసుకొని వారి సమయాలు చూసుకొని ముగ్గురు కూడా బాధ్యతలు చేపట్టేటువంటి అవకాశం ఉంది సతీష్. థ్యాంక్ యూ అజీం. తెలంగాణలో ముగ్గురు కొత్త మంత్రులకు శాఖలు కేటాయించారు. గడ్డం వివేక్ కార్మిక గనుల శాఖలు కేటాయించారు.